ఏపీ సీఎం ఎవరు అంటే ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే స్టేట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఇండియా టుడే న్యూస్ ఛానల్లో రాజ్దీప్ గారు ఏదైతే బాబు గారిని ఇంటర్వ్యూ చేశారో ఆ టైంలో ఆయనకి ఇచ్చినటువంటి ఒక గౌరవం కావచ్చు, లేదా నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక సర్వేలు కావచ్చు, ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అయితే డిక్లేర్కి అయితే వచ్చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ఇంటర్వ్యూలో ఏం జరిగింది ఏంటి అనేది మనతో పాటు కనకదుర్గ మేడం గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పొలిటికల్గా బాబు గారు ఏంటో తెలుసు, అదిగాక అతనికి సంబంధించి నాట్ ఓన్లీ ఒక ఏపీకో లేదంటే మనకు ఒక తెలంగాణకో లేదా ఆంధ్రాకో సంబంధించిన వ్యక్తి కాదు, కంప్లీట్గా పొలిటికల్గా ప్రపంచవ్యాప్తంగా పరిచయం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే మనకు అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. ఇప్పుడు కాదు, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఎంతోమంది తీసుకొచ్చినటువంటి ఘనత మాత్రం బాబు గారిది అని చెప్పాలి. అలాంటి ఆయన ఇంటర్వ్యూ చేశారు, నిన్న కొన్ని కూడా జరిగాయి, వాటి గురించి ఏం చెప్తారు? రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడేకి అతను ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయన నిన్న బాబు గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వీరు వేసిన క్వశ్చన్కి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే 2047లో భారతదేశం ప్రపంచ పటంలో నెంబర్ 1గా ఉంటుంది అన్నారు. అనగానే ఈయన వెంటనే దండం పెట్టాడు. అంటే ఒక ఆశ్చర్యంగా ఆయన దండం పెట్టాడు. అంటే అది ఎందుకు పెట్టారు అంటే 2047కి మనకి 100 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి, అదొకటి. అంటే 2047కి మనం భారతదేశం అంత ఉన్నత స్థాయికి వెళ్తుంది అనేది బాబు గారి ఉద్దేశం. అంటే జ్యూస్ తర్వాత, యూదుల తర్వాత తెలుగు భారతదేశ ప్రజలు నెంబర్ 1లో ఉంటారు ప్రపంచంలో ఏ రంగంలో తీసుకున్నా అని. ఇంకొక విషయం ఏమన్నారంటే వారు, ఇతను అడిగాడు రాజ్దీప్ సర్దేశాయ్, మీరు అంటే అమృతకాలని మోదీ గారు అంటున్నారు కదా 2047, మీరు కూడా అది తీసుకున్నారా అని. అది కాదు, నా ఉద్దేశం 2047లో భారతదేశ ప్రజలు నెంబర్ 1లో ఉండాలి, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ నెంబర్ 1లో ఉండాలి. అంటే భారతదేశ ప్రజల్లో తెలుగు వాళ్ళు ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి అని ఆయన ఆకాంక్షించారు. ఇది మనం ఏ రకంగా తీసుకోవచ్చు అంటే, మీకు ఫస్ట్ నుంచి కూడా మనం చెప్పుకుంటే ఆయన 95లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన ఒక విజన్ చూసాం మనం. ఆ విజన్ ఎట్లాగా 2020 అనేది విజన్ 2020 తీసుకొచ్చిన ఫస్ట్ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే మనం ఆయన్ని ఒక ముఖ్యమంత్రిగా కంటా కూడా ఒక సీఈఓగా అందరూ అభివర్ణిస్తారు ఆయన్ని. అంటే విజన్ సీఈఓ ఎవరు అంటే ఆయన. అంత మంచి పేరు తెచ్చి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆయన తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించిన వ్యక్తి లేడు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చంద్రబాబు నాయుడు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంత మంచి పేరు. ఆంధ్రప్రదేశ్కి నందమూరి తారక రామారావు గారు ఒక రకంగా గుర్తింపు తీసుకొస్తే, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. సో తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి వారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది 2020 విజన్ నుంచి ఈరోజు ఆయన 2047 వరకు వెళ్ళారు. ఒక 75 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఇంకా ఏదో చెయ్యాలని తపన వారిలో మనం చూడటం అనేది చాలా గొప్ప విషయం. అది సాధారణంగా ఈ వయసు వచ్చేసరికి రోగాలతో ఎందుకులే పడుకుందామా లేకపోతే కూర్చుందామా ఇంకేం చేస్తాము అని ఒక నిరాసక్తతతో ఉంటారు అందరూ. అలా కాకుండా అందుకు భిన్నంగా వీరు ఒక 20 years తర్వాత, ఇంకా ఒక 23 years తర్వాత భారతదేశం ఇలా ఉండాలి, అలా ఉండాలంటే దానికి నేను ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేనేమి ఇవ్వగలను, యువతకు ఏం చేయగలను, ముఖ్యంగా తెలుగు ప్రజలు ప్రపంచంలో నెంబర్ 1లో ఉండాలి అని ఆకాంక్షిస్తూ దానికి తగ్గట్టుగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు అనేది మనకి ఇక్కడ విషదం అవుతుంది. అయితే ఇక్కడ ఒక పక్కన ఇద్దరు దిగ్గజాలను చూస్తున్నాం, ఒక పక్కన వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అని చెప్పేసి అంటున్నారు. అదిగాక ఇంకో పక్కన వచ్చి మోడీ గారు వచ్చేసి అమృతకాల్ 2047 అంటున్నారు. ఇలాంటి ఇద్దరికి ఒక విజన్ ఉండడం ద్వారా రేపొద్దున తెలుగు రాష్ట్రాలు డెవలప్ అయ్యేది ఖచ్చితంగా బాబు గారి నుంచి అయితే, మొత్తం దేశం డెవలప్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా మోడీ గారి నుంచి అనుకుంటాం. సో వీళ్ళిద్దరు విజన్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నిన్న ఐ థింక్ ఇంగ్లాండ్లో అక్కడ పార్లమెంట్లో అనుకుంటా ఒక ఆవిడ మాట్లాడుతున్నారు, ఆవిడ పేరు మర్చిపోయాను నేను. షీ వాజ్ టాకింగ్ అబౌట్ ఇండియా. ఆవిడ ఏం చెప్తున్నారంటే, నేను ఈ మధ్యన ఢిల్లీ వెళ్ళానండి, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ట్రాఫిక్లో నేను కారులో చూస్తున్నాను,
ఒకళ్ళు కొబ్బరికాయలు అమ్ముతున్నారు, ఒకళ్ళు పళ్ళు అమ్ముతున్నారు. అక్కడ నన్ను ఆకర్షించింది ఏంటంటే ఈ కోడ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం, క్యూఆర్ కోడ్ చూశాను నేను ఇద్దరి దగ్గర. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా వీళ్ళు కూల్గా వీళ్ళు వెళ్తున్నారు, ఫోన్ చూపిస్తున్నారు, వాళ్ళు అమౌంట్ ఈజీగా పే చేసేస్తున్నారు. అసలు నేను ఎస్టానిష్ అయ్యాను. అంటే భారతదేశం ఈరోజు 48%లో ఉందిటండి ఈ రకంగా. మనం దీన్ని ఏమంటారు, క్యూఆర్ కోడ్ వాడడంలో, ఆన్లైన్ పేమెంట్స్లో. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళకి ఒక అకౌంట్ ఉందని అర్థం కదా, అది ఆ అకౌంట్ ఉంది వాళ్ళకి. అంటే ఒక సాధారణ మనిషికి కూడా అకౌంట్ ఉంది. వీళ్ళు ఇవన్నీ వాడడంలో, ఈ టెక్నాలజీ వాడడంలో మొత్తం భారతదేశం ఒక ముందంజలో ఉందని ఆవిడ ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు నేను చూసిన ఒక 10 years 15 years లేకపోతే 20 years బ్యాక్ ఢిల్లీకి, ఈరోజు నేను చూసిన ఢిల్లీకి అంత వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ మోదీ అని చెప్పింది ఆవిడ. నేను అనేది, మీరు అన్నారు కదా 2047 మోదీ అని, దిస్ ఈజ్ వాట్ మోదీ. ఓకే, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఒక ఏమంటారు విప్లవం తీసుకొచ్చాడు ఆయన. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చారు. ఒక రోడ్లంతా బాగు చేసి అదొక విప్లవం. ఈయన అన్ని రకాలుగా తెలుగు ప్రజలకి, తెలుగు వారికి, ఆంధ్రప్రదేశ్కి ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు బాబు గారు. అంటే ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక తెలుగు వ్యక్తికి ఒక గుర్తింపు అనేది వచ్చింది. ఈరోజు అమెరికాలో మీరు తీసుకుంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఈజ్ తెలుగు యాజ్ ఆన్ టుడే. ఈరోజు చాలామంది, అసలు మీరు ఇప్పుడు అమెరికా వెళ్తే మీరు ఏ సిటీకి వెళ్ళినా, ఎస్పెషల్లీ న్యూ జెర్సీ, ఇంకా కాలిఫోర్నియా, ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి, అంతా తెలుగు వాళ్ళనే చూస్తారు. మీరు ఎక్కడ, మీరు ఏ ఆంధ్రాలోనో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నాను అనుకుంటారు. మన పండగలు కాదు, అన్ని వాతావరణం కాదు. సో వాళ్ళు ఐటీలో నెంబర్ 1లో ఉన్నారు. తర్వాత మన కల్చర్ని అక్కడ వ్యాప్తి చేయడంలో కూడా నెంబర్ 1లో ఉన్నారు. అంటే ఒకప్పుడు ఇండియన్స్ అంటే చులకనగా చూసిన అమెరికన్స్, అంటే తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదు ఒకప్పుడు. అటువంటి అమెరికన్స్ ఈరోజు శాసిస్తున్నారు. ఈరోజు మన వాళ్ళు అక్కడ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఐటీ కంపెనీల్లో సీఈఓలుగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, అంటే ఇండియన్స్ ఉన్నారు బేసిక్గా. సో ఇది అంతా కూడా బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పినట్టుగా ఒక పక్క 247 మోదీ, ఒక పక్క 247 చంద్రబాబు నాయుడు. దిస్ ఈస్ ద విజన్ ఫర్ ఇండియా అండ్ ఏపీ. అయితే ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే 2020 విజనరీ తీసుకొచ్చింది అయితే మటుకు చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ నిజంగా ఇది ఇప్పటికీ ఉమ్మడిగా ఉండి అప్పటి నుంచి ఒకవేళ ఓన్లీ బాబు గారే సీఎంగా ఉండుంటే ఇప్పటికే ఒకవేళ డెవలప్ అయిపోయి ఉండొచ్చు అనుకోవచ్చు. ఇప్పటికే నెంబర్ 1 అయిపోయి ఉండేవాళ్ళు అంతర్జాతీయంగా. మనం ఇప్పుడు మన దౌర్భాగ్యం కొద్దీ ఇప్పుడు ఏ తెలంగాణ పేరు చెప్పి రాష్ట్రాన్ని విభజించారో ఆ వ్యక్తికి ఈరోజు దిక్కు లేకుండా అయిందా? ఏమైపోయింది ఆ విప్లవం, ఆ ఉద్యమం ఏమైపోయిందండి? ఉద్యమాలు కొంతవరకే, ఒక దశాబ్ద కాలమే ఉంటాయి, తర్వాత వాటి ఉనికి ఉండదు. ఈరోజు ఉద్యమ ఉనికి లేదు, ఆ వ్యక్తి ఉనికి లేదు. ఈరోజు రోడ్డు మీద పడ్డాడు ఆయన, మనిషి రోడ్డున పడ్డాడని ఊరికే చెప్పరండి. ఆయన నిన్నటి వరకు అహంకారంతో 10 ఏళ్ళు ఆయన మీడియాను దూరం పెట్టాడు. ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎవరిని కలవలేదు, ఒక మనిషిని రానివ్వలేదు. ఒక ప్రముఖ ఛానల్నే దాదాపు 6 నెలల పాటు బ్యాన్ చేశాడు ఆయన. ఇప్పుడు అదే ఛానల్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం అది ఏ సంకేతాలు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు అనేది. ఇప్పుడు నీ మొహంలో భయం కనిపిస్తోంది. నువ్వు ఒకప్పుడు నువ్వు గడగడలాడించిన మనిషివి, నువ్వు దురహంకారం చూపించావు. ఈ రోజు నీ గతి ఏంటి? ఈ రోజు నువ్వు ఎందుకు ప్రజల్లోకి వెళ్తున్నావు? అదే ప్రజలు నీ దగ్గరికి రానివ్వలేదు, ఫామ్ హౌస్లో పడుకున్నావు నువ్వు. అటువంటి వాడివి ఈరోజు ఇలా ఉన్నావు. అందుకని ఇది విడిపోకపోతే, అంటే ఇలా విడదీసి ఈయన బాగుకున్నది ఏమీ లేదు. ఒక కుటుంబం బాగుపడింది అంతే. ఈ విడగొట్టడం వల్ల ప్రజలు ఈరోజు కష్టపడుతున్నారండి, ఈరోజు నిజంగా బాధపడుతున్నారు. మీరు నమ్మరు, గత 5 ఏళ్లలో నేను ఎంతమంది నోటి నుంచి విన్నానంటే, అసలు ఎందుకు విడిపోయామండి తెలంగాణ వాళ్ళు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు అభివృద్ధి చేస్తారు, అందులో ఖచ్చితంగా 200% అది మనం అందులో ఏమీ అసలు అనుమానించక్కర్లా. వాళ్ళని మీరు అడవిలో పడేసినా వాడు అక్కడ బతుకుతాడు, బతికిస్తాడు మనుషుల్ని. అటువంటిది తెలంగాణ వాళ్ళు నాతోటి ఎంతమంది అన్నారంటే, ఆటో వాళ్ళు కావచ్చు, ట్యాక్సీ వాళ్ళు కావచ్చు, మామూలు వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, విడిపోయి బాగుకున్నది ఏమీ లేదు, మేము నష్టపోయాము అంటున్నారు. అక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక చేతకాని ముఖ్యమంత్రి వచ్చి రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేసి, ఒక అభివృద్ధి లేకుండా చేసి, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఈరోజు
ఈ విడిపోకుండా ఉండుంటే ఇక్కడ హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో ఇంతకు రెట్టింపు వైజాగ్, విజయవాడ, అటు రాయలసీమ మొత్తం డెవలప్ అయి ఉండేదండి. మనం ఆంధ్రప్రదేశ్ ఈరోజు అంతర్జాతీయ పటంలో నెంబర్ 1లో ఉండేవాళ్ళం. సో చూద్దాం మేడం, విజనరీ 2047 ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు కావచ్చు, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి యొక్క పిఎం మోడీ గారు కావచ్చు, ఇద్దరు విజన్ ఒకటే. సో విజన్ 47 మాత్రం ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్లో ఇంకా త్వరితగతిన పెట్టాలని చెప్పేసి అయితే కోరుకున్నాను. నమస్తే. నమస్తే.